నాయన బిడ్డలను ఇచ్చారు, బిడ్డలను ఇచ్చారు, ఉన్నతినిచ్చారు. నీకు వందనాలు. బిడ్డలను ప్రేమమునే మా పనులు ఆరంభించుచున్నాము. మేము భోజనము చేస్తున్నాను, స్నానము చేస్తున్నాను, ఏమి చేస్తున్నాను సమస్తము నీ వారిని యొక్కయు పరిశుద్ధాత్మయు కూడా మా పర్లకు రాజేసాన్ని కొంతమంది చెల్లిస్తున్నాం ప్రభా. ఏదైనా తండ్రి ప్రభు తండ్రి మీరు ఇచ్చిన తండ్రి ప్రభా బహుమానంగా తండ్రి మేము ఎంచుకుని మా కుటుంబం తండ్రి కుమారులు ఆయన మరి భార్య భర్తలు ఇరువురు కూడా అనేకులకు ప్రభావ మేలుకరంగా అనేకులకు ప్రార్థించే గృహంగా ఈ గృహాన్ని చేయమని ఆయన ఇంకనూ ప్రభావ వారి కొన్ని అవసరతలు ఏంటో ఇంకా ఈ గృహంలో ఏ అవసరతలు ఉన్నాయి, ఏ అక్కలు ఉన్నాయో నామమున ప్రతిష్ఠించుతున్నాము. దేవుడు మహిమపరచబడును గాక. పరిశుద్ధుడా మహామహిమ గల మా పరలోక తండ్రి, మీ ఘననామానికి లెక్కలేని వందనాలు సమీపించుకుంటాం ప్రభా. నీ నామములో ఈ యొక్క గృహాన్ని ప్రతిష్ఠించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. స్తుతియు మహిమయు నీకే చిత్రికే దివికుమారు బహుమతిగా మళ్ళీ వస్తుంది. మొదలు పెట్టేసి మీ మీద వస్తే మూడేసి ఇది మూడోది కదా, చాలు గట్టిగా ఇప్పుడు మూత పెట్టండి. హృదయాన్ని తెరిచి మేము మా హృదయంలో నింపినటువంటి మాటలను జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదము. తెలిపేటువంటి వారికి సమయాన్ని ఇస్తున్నాను. నేను నుంచోనే ఉంటాను. బాధ్యతాయుతమైనటువంటి పని ఉన్నది. ఈ యొక్క గృహాన్ని కలిగి ఉండడం ద్వారా ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ విపరీతంగా పెరిగే ప్రత్యేకమైన ఉన్నదాన్ని నేను తెలియజేస్తున్నాను. అందుకే ఇంకా రిటైర్ అయిన తర్వాత డైరెక్ట్గా గృహంలోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క కృప అయినది కాగా మరి లూదియా మరి తన గృహాన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ఈ గృహంలో నివాసం ఉండేవారు క్రైస్తవ సాక్ష్యం నిలే దీప స్తంభం మీద ఉంచబడ్డ దీపం వలె దేవుని దృష్టిలో యోగ్యమైన ఇల్లుగా ఎంచబడుతుంది. అప్పుడు దేవుని సేవకులు లేకపోతే దేవుడే ఈ ఇంటికి శుభం ఆశీర్వదించి ఇంకా రాబో కాలంలో మంచి పరిచయం చేయడం. గృహం కట్టబడాలి అంటే కావాల్సినవి 3: జ్ఞానము, వివేచన, తెలివి. జ్ఞానాన్ని బట్టి కట్టబడుతుంది, వివేచన బట్టి స్థిరపరచబడుతుంది, తెలివిని బట్టి ఆ గదులన్నీ కూడా కాబోతుంది. ఎందుకంటే అది ఒక డీల్ కుదుర్చుకున్నారు. వారి మిత్రులు వారు కలిసి ఆ స్పేస్ని ఆఫీస్గా వినియోగించుకునేటువంటి విషయం. మీరు ఉంటున్న ఇల్లు కూడా ఇదే.